ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువకులు పోరాడితే లాఠీలను తూటాలను పేలుస్తున్నప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడు హోదాలో నేను ఆనాడు పాదయాత్ర చేపట్టి తెలంగాణలో నలుమూలలు తిరిగినాం. సరిగ్గా జూలై మాసం 2023 నాడు ఖమ్మం పట్టణంలో ఒక అద్భుత సన్నివేశం జరిగింది. ఆనాడు ఆదిలాబాదులో మొదలైన మిత్రులు బట్టి విక్రమార్క గారి పర్యటన ఖమ్మం జిల్లాలో ముగింపు సందర్భంగా మిత్రుడు మీ అభిమాన నాయకుడు సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని 100 అడుగుల గోతి తీసి పాతి పెట్టడానికి కంకణం కట్టుకొని ఇక్కడి నుంచి కూతవేటు దూరంలో ఆనాడు సమావేశాన్ని ఏర్పాటు చేసి మన అభిమాన నాయకుడు కాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించినప్పుడు ఈ ఖమ్మం జిల్లా ప్రజలు లక్షలాదిగా ఉప్పెనై కమ్మేసి ఆనాడు బీఆర్ఎస్ను బందబెట్టిన మాంతు జూలై మాసం 2023 సరిగ్గా 36 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇదే జూలై మాసం 2026 నాడు చింతకాని మండలంలో మళ్ళీ ఆశీర్వాద సభ పెడితే వేలాదిగా మీరు ఉప్పెనై కమ్మేసి బీఆర్ఎస్ను మలక ఎత్తనీయము. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అనే పదము నిషేధించబడ్డది. ఈ ఖమ్మం జిల్లాలో ఈ విషపు మొక్కను మళ్ళీ మొలకెత్తనీయమని ఈనాడు ఒట్టేయడానికి విచ్చేసిన మా ఖమ్మం రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఈ సభ ఆషామాషి సభ కాదు. ఈ సభ పరిపాలనకు సంబంధించిన సభనే కాదు, భవిష్యత్ ప్రణాళికలను రచించుకొని తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఏ దిశగా ఏ వైపున రాబోయే శాసనసభ ఎన్నికల్లో తీర్పు ఇయ్యబోతున్నారో మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు అర్థమయ్యింది. చాలామంది మీడియా మిత్రులు ఈడ ఉండొచ్చు, లేదా హైదరాబాదు నగరంలో ఉండి చూస్తున్న మీడియా మిత్రులకు నేను ఒక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు జూలై 2023 నాడు ఖమ్మంలో రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ, బట్టి గారి పాదయాత్ర ముగింపు, మిత్రుడు పొంగులేటి గారి కాంగ్రెస్ పార్టీలో చేరిక సభ తరువాత